హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, దాంతో మీరు ఏం చేస్తారు? ఉన్న పళంగా మీకు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బు చేతికి వస్తే ఏమి చేస్తారు? నిజం చెప్పాలంటే ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉంటారు. ఎందుకంటే అంతకుముందు మీరు అనుకున్నది వేరు. ఇప్పుడు మీ అభిప్రాయాలు మారిపోతాయి. ఉన్నతంగా చూశారా? డబ్బు మీ యొక్క యాటిట్యూడ్ని ఎంతగా మార్చింది. కానీ మీరు మాత్రం భయపడుతున్నారు. ఎందుకో తెలియని భయం. ముందు ఆ భయం నుండి బయటకు రండి. స్వేచ్ఛగా ఆనందంగా ఖర్చు పెట్టండి. దాన్ని అనుభవించండి. చేతి నిండా డబ్బు ఉంటే ధైర్యం. మీరు పిరికివారిలాగా ఎందుకు భయపడుతున్నారు? మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు అని చేసేయండి. ఎవరో ఏదో అనుకుంటారని, డబ్బుతో అహంకారం వస్తుందని ఆలోచించవద్దు. దానికోసం మీరు బాధపడ్డ రోజులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కూడా బాధపడితే ఎలా? కుంచుకుపోయిన భావాల్ని ముందు మనసులోంచి తుడిచివేయండి. ఇప్పుడు మీరు రాజు. ఎస్, యు ఆర్ ద కింగ్. ఒక రాజులా ప్రవర్తించండి. అప్పుడే మళ్ళీ మీ దగ్గరికి డబ్బు వస్తుంది. ఖర్చు పెట్టకుండా అలా ఉంచేస్తే లాక్ అవుతుంది. మీరు లాక్ అవుతారు. అప్పుడే పరిస్థితి మొదటికి వస్తుంది. జాగ్రత్త. ఎన్నో పరిశోధనలు తర్వాత మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మీ మీ ముందు ఖర్చు పెట్టడం నేర్చుకోండి. అప్పుడే ఏదైనా వస్తుంది. ఎప్పుడు కూడా మీరు భయపడకండి. మీరు ఉన్న పలంగా మీరు ఒక ₹1,00,00,000 చూశారే అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు అనగానే, అంతకు ముందు మీరు ఊహించినది వేరు ఉంటుంది, డబ్బు చేతికొచ్చాక వేరుంటుంది. ఎందుకంటే ఉన్న పలంగా మీకు అప్పుడు మొత్తం యాటిట్యూడే మారిపోతుంది. సో అలా కాకుండా మీరు అలా షాక్ కాకుండా ఒకటే దారిలో ఉండండి. ఒక హుందనంతో కూడి అనుభవించండి. మీరు ఒక కోటేశ్వరిలాగా ఆలోచించండి. అప్పుడే మీకు ఇవన్నీ సాధ్యమవుతాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.